72,000 మన వైసీపీ ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. అది ఓపెన్ గానే దాదాపు 1,00,000 చిల్లర బిట్ కాయిన్లు ఓపెన్ చేసినా ఉండింది ఎంతో 1,00,000 చిల్లర ఉంటే అవి మీరు దానికే రంగులు పోసి కలర్ బట్టి మీరు ఇస్తున్నారు. మీరు ఎక్కడే కానీ ఒక్క ఇల్లు చెప్తున్న ఒక్క సెంటే ఒక్క గజం కానీ లేదు, ఒక్క గజం కానీ ఎక్కడ ఇల్లు మీరు ఒక సెంటే కానీ గజం కానీ ఇల్లు ఎక్కడ కానీ నిరుపేదలకి ఎక్కడ మీరు ఎక్కడ ఇచ్చినట్టు యాడని చెప్పు. మీరు ఎట్లయితాయి యాడ్ చేసినా మీరు చెప్పు. పలాంత దగ్గర చేసినామని చెప్పండి, పలాంత దగ్గర మీరు నిధులు ఇచ్చినామని చెప్పండి. అప్పుడు ఇచ్చిన ఇండ్లే అప్పుడు ఇచ్చినవే అవుట్లకే అదే చెప్పలేదు. స్లాబ్లో దాదాపు 1,96,000 స్లాబ్ అయిపోయినాయి. అప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చింది. అదేవిధంగా 99 స్లాబ్ లేవు మట్టానికి వచ్చింది. అవి 2,00,000 అవుట్లే మీరు ఆ ఇల్లే ఓపెన్ చేస్తున్నారు. మీరు ఎక్కడ ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక సెంట్ ఇవ్వలేదు, గజం ఇవ్వలేదు. మీరు అంటే 2019లో టిట్కో ఇల్లు కుటుంబ ప్రభుత్వమే నిర్మించారని అంటున్నారు. నువ్వు గునాది వేసిపోయినావు అంతే. గునాది వేసిపోయిన తప్ప మీరు ఎక్కడ చేయలేదు. అది జగన్మోహన్ రెడ్డి వచ్చినాకే. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు పేదను చూసి, ఎందుకంటే ఆయన చలించిపోయి ఆ గుడిసెల్లో ఉంటే ఒక బాడిగిన్నెలో ఉంటే ఆయన అందరూ వచ్చి అక్క చెల్లెంలో చెప్పింటే ఆయన ఈరోజు అంత నిర్ణయాత్మకంగా దాదాపుగా 71,000 ఎకరాలు దాదాపుగా 1,15,000 కోట్లు దానికి పెట్టుబడి పెట్టి ఆయన అక్కా చెల్లెలు 30,19,000 స్థలాలు నేరుగా స్థలం రిజిస్టర్ చేసి వాళ్ళ పేరు మీద పంచిన ఘనత ఎవరంటే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు. నువ్వేమైనా చేసినావో చెప్పు, ఎక్కడ చేసినావు? ఆస్పరి ఆలూరు రోడ్ అయింది. ఇంతకుముందు గతంలో అసలు రోడ్డే పట్టించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం లేదని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎక్కడుంది? పోదాం రాడు, మీరు పోదాం రాడు. ఆస్పరి సోషల్ మీడియాలో దాదాపుగా వాటి గురించి మీరు మీడియా మిత్రులు కొరే చెప్తా. అదే చెప్తున్నాను కదా. మీరు ఏ గ్రామం నా ఆలూరు కాన్స్టిట్యూన్స్ లో ఏ గ్రామానికి పోదామని మీకు చూపిస్తారు రోడ్లో. ఇటు నుంచి పోదాం లాస్ట్ ఎట్లా మరి కోడములతో నుంచి మన మాచాపుతో నుంచి నా గ్రామంలో మొత్తం నేనే నా వెహికల్ పెడతాను. మీరు చూడండి. మీరు ఎక్కడ ఏ గ్రామంలో ఒక్క ఎన్ఆర్జీఎస్ వచ్చిన ఫండ్స్, ఎందుకంటే అది మన ఆంధ్రాకి ఒకటి కాదు, టోటల్ సెంట్రల్, అది టోటల్ ఇండియా లెవెల్లో వస్తుంది ఎన్ఆర్జీఎస్ ఫండ్. అది వస్తుంది, అది వచ్చింది. అది సీసీ రోడ్లు ఉన్నాయి. అది కానీ ఎందుకు మా జగన్మోహన్ రెడ్డి అయ్యిందో అది కానీ ఎన్ఆర్జీఎస్ ఫండ్ ఏం చేసినట్టే హెల్త్ క్లినిక్లు, ఆర్బీకేలు, సచివాలయాలు, నాడు నేడు కింద ఆయన ఖర్చు పెట్టినట్టు వీళ్ళు ఆ ఎన్ఆర్జీఎస్ ఫండ్ సీసీ రోడ్లు వేస్తున్నారు. అది తప్ప వీళ్ళు సొంతము మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చిందో రూపాయి ఇచ్చినారో ఒక గ్రాంట్ ఇచ్చినారో చెప్పండి ఎక్కడే కానీ. నేను ప్రత్యేకంగా నేను ఎమ్మెల్యే అయినాక 2 నెలలకే అప్పుడు కలెక్టర్ గారు రజనీ పాసి సార్కి నేను మొత్తం 6 మండలాల రోడ్లు ఇచ్చిన. అదేవిధంగా ఇప్పుడు ఇన్ఛార్జ్ నిమ్మల రామాయణాడికి సార్ ప్రత్యేకంగా టిక్లు కేసి ఇచ్చిన. సార్ రోడ్లు చాలా గుంపులైన రోడ్లు టిక్కేసి గ్రీనింగ్తో టిక్కేసి ఇచ్చిన ఆయనకి. చాలా అద్భుతంగా ఉంది మా వారు కాన్స్టిట్యూన్సీ రోడ్ల మీద దృష్టి పెట్టాను సార్ అని. ఆలూరు నియోజకవర్గంలో చాలా గ్రామాలకు తాగునీటి వసతి లేదు. తాగునీటి వసతి లేదు, రోడ్లు లేవు. రెండు అసలు లేము. ఆలూరు కాన్స్టిట్యూన్సీ లేను. వచ్చింటనే నేను డిఆర్సీ మీటింగ్ లో అదే అడుగుతాను, నేను జిల్లా పరిషత్ మీటింగ్ లో అదే అడుగుతాను. ఇంతవరకు అసలు చిత్తరేగతాను. 2024 జూలైలో ఒకసారి ఈ జిల్లా పరిషత్ మీటింగ్ పెట్టారు. ఆ రోజు మంత్రులు అందరూ ఉన్నారు. అందరూ ఎదురుగా అడిగినా నేను ఇక్కడ మనకి తాగునీటి సమస్య ఆలూరుకి 15 రోజులు 20 రోజులకు వస్తాయి. దాని నీళ్లు ఎందుకంటే ఆ పైప్ లైన్ ఎప్పుడో 50 ఏళ్ళ కింద వేసిన పైప్ లైన్ అది. ఆ పైప్ లైన్కి మరమ్మతులు చేయాలనే విధంగా చెప్పింటే అప్పుడు నేను రంజిత్ బాషా కలెక్టర్ గారు ఎన్నికనే నేను చెప్పింది మరుసటి ఎస్సీ గారిని పంపించినారు. ఎస్సీ గారిని పంపించి దాన్ని మొత్తం అంత సర్వే చేసినాడు. అంత ఎస్టిమేషన్ చేసి పంపించినారు. దానికి ఎవరు ఇలా ప్రభుత్వం ఇవ్వాలి నిధులు. వాళ్ళు ఏం చేస్తారు, ఆఫీసర్లు ఏం చేస్తారు, వాళ్ళని ఏవైతే తీసుకున్నారు అక్కడ. ఎందుకంటే ఎస్ఎస్ ట్యాంకులు ఉన్నాయి లేదా మన చింతకుంట దగ్గర, బాబు దగ్గర. అవి చిన్నవైపోయినాయి. అప్పుడు జనాభా ప్రకారం ఎప్పుడో దాదాపుగా 40 ఏళ్ళ కింద పెట్టిన ఆ జనాభా ప్రకారం వాళ్ళ లెక్కల ప్రకారం ఎస్ఎస్ ట్యాంకులు కట్టినారు. ఇప్పుడు జనాభా పెరిగిపోయింది కదా. పెరిగిపోయింది కాబట్టి ఆ జనాభా ప్రకారం ఆ జనాభా ఎక్కడైతే అక్కడ ఎక్స్చేంజ్ చేయాల. అక్కడ స్థలంగానే ఉంది. నేను చెప్పినాను, పోయి చూసేసినారు. ఇంతవరకు చిత్తలకి ఎత్తలేదు. గజ్జల దగ్గర అంతే. అక్కడ ఒక్కటే ఇప్పుడు నీళ్లు బంద్ అయినాయి. ఎల్ఎల్సీకి నీళ్లు బంద్ 1 నెల మాత్రమే ఉంటాయి నీళ్ళు. చిన్నది ఎస్ఎస్ ట్యాంక్ అయిపోతాయి నీళ్ళు. కెనాల్ పక్కలో ఉంది. అది కానీ చెప్పాను. ఆ సమితి గారు కానీ ఎస్ఎస్ ట్యాంక్ కట్ట అక్కడ నీళ్ళు లేవు. ఎస్ఎస్ ట్యాంక్ కట్టాలంటే అక్కడ చెప్పినాను. ఎక్కడ అసలు వీళ్ళు ఎక్కడ పట్టించుకునేది లేదు. మన నగడం రిజర్వర్ అయితే దానికి బిల్లు ఇస్తే నగడం రిజర్వర్ అయిపోతుంది. దానికి దాదాపు 20 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. దానికి ఇంతవరకు చిత్రాయి చెప్పలేదు. ఎక్కడ ఇచ్చింది, ఎక్కడ డెవలప్మెంట్ చేసినారు.
యా డెవలప్మెంట్ చేసినారు వాళ్ళు అనుకుంటే వాళ్ళు అంతే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టుకుంటారు వాళ్ళు అంతే కొట్టుకుంటారు మనం ఏం వాళ్ళు చేసే కాదు వాళ్ళు చంద్రబాబు నాయుడు డబ్బా మనం ఏం చేస్తాం వాళ్ళని వాళ్ళు ఉన్నది లేనట్లే లేదు చూపిస్తారు వాళ్ళు గ్రాఫిక్ అంతా గ్రాఫిక్ బాహుబలి చేసేస్తారు గ్రాఫిక్ సెట్టింగ్ చేస్తారు అంతే వాళ్ళు మామూలు వాళ్ళ కూటి ప్రభుత్వం అదే వాళ్ళు చంద్రబాబు వాళ్ళ నాయకుడు అట్లా చేస్తారు మా నాయకుడు అట్లా చేయడు చేసింది చెప్పుకోలేకపోయినాం ఎన్ని పనులు చేసినారు ఇప్పుడు తెలుస్తుంది ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంటే మాకు ఇప్పుడు తెలుస్తుంది ఎన్ని పనులు చేసినాడా ఇన్ని చేసినాడా అని 17 మెడికల్ క్యారేజీలు తెచ్చింది అసలు ఎవరికి తెలియదు అది చెప్పుకోలే ఎవరికి దానిగాని నేను తెచ్చినానని చెప్తాడు ఆయన మళ్ళీ ఎంత అబద్ధాలు చూడే వాళ్ళు ఏం చేసేది ప్రతి ఒక్కటి మేమే చేసినామంటారు ఏం చేస్తే ఇప్పుడు ఆదాని గ్రూప్ ఎప్పుడు 2023లోనే గూగుల్ తెచ్చిపెట్టినారు దానికని మేమని క్రెడిట్ కొట్టాము వాళ్ళు ఏమంటే పబ్లిక్ ఆయన ఆదాని వచ్చి ఆ గ్రూప్ వచ్చి ఆయన వచ్చి చెప్పిన దానికి తేలిపోయారు ఇస్తుంది క్రెడిట్ స్టోరీ అని అంతా మొత్తం అంతా మేము చేసినాం క్రెడిట్ స్టోరీ ఒక్కటిగానే కొత్త పని ఒక్కటి చేయలే ఏం అసలు చేయడైనా ఊరినే అమరావతి అంటారు అంతే అమరావతి శాశ్వత ఎక్కడన్నా ఇండియాలో ఎక్కడన్నా ఉంది అమరావతిని బిల్లు పెట్టిందని మన ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ నుంచే అమరావతి బిల్లు తీసుకొని పోయి కేంద్రంలో పెట్టిండేది పార్లమెంట్లో పెట్టింది ఎక్కడ అసలు చరిత్రలో లేదంట ఇప్పుడు ఆయన అన్నారు కదా ఎవరు ధర్మేంద్ర యాదవ్ గారు అమరావతి అక్కడ ఎందుకు పెట్టాలా ఆల్రెడీ విశాఖపట్నం డెవలప్మెంట్ ఉంది అక్కడ పెట్టవచ్చు ఆయన అన్నాడు అంటే పార్లమెంట్ సాక్షిగా రాబోయే కాలంలో వైసీపీ గవర్నమెంట్ వేస్తే అమరావతిని మార్చేస్తానని రాజ్యాంగబద్ధం కోసం ఆ విధంగా చేశారని కూటమి ప్రభుత్వం అంటారు అది రాష్ట్రాలకు సంబంధించింది అట్లవన్నీ ఏం లేదు ఎవరు మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడో దాన్ని అమరావతి మార్స్తాను అనలే 3 ప్రాంతాల్లో డెవలప్మెంట్ అయితే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ మనం పరిగెత్తించింది ఇక్కడ పంపించింది మళ్ళీ ఈయన అమరావతిలో డెవలప్మెంట్ అయితే మళ్ళీ మిగతా ప్రాంతం రాయలసీమ ప్రాంతం ఏం కావాలి మారుస్తానన్నాడు ఎవరు గవర్నమెంట్ వస్తే జగన్ కాదు పార్లమెంట్ లో వాళ్ళు బిల్లు పెట్టినారు నేను వస్తే నా ఆ మార్పు ఉద్దేశంతో రాజ్యాంగబద్ధం కోసం దానికి ఏం కాదు రాజ్యాంగబద్ధంగా తనకు చట్టాలు లేవు దానికి అసలు రాజధాని అనేది చట్టాలు ఒకటే రాజ్యాంగం అంతే ఎవరు ఇష్టం అది అంతే చట్టం ఆర్డినెన్స్ అందుకోసం చేశారు ఆర్డినెన్స్ చేసిన రాష్ట్రం ఓకే చేసిన తర్వాత వచ్చేది రాష్ట్రం రాజధాని ఎప్పుడు అమరావతి రాజధాని మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వ్యతిరేకం కాదని ఎప్పటి నుంచి చెప్తున్నాడు 10 పార్టీలు సపోర్ట్ చేస్తే ఒక్క పార్టీ మాత్రం వాకౌట్ చేశారు ఎందుకంటే దానికి మీ పార్టీ వాళ్ళ విధానాలు సరిపోలేదు ఆయన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం రాజధాని